వెళ్ళటం లేదు. అనవసరంగా తెకమక మిమ్మల్ని పరిచి నేను కూడా ఇబ్బంది పడే బదులు ఏదో 2-3 ఉంటే బైబిల్ స్టడీ అది చేసుకుందాం తర్వాత, సరేనా? ఈ పాయింట్ మీద దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాలు మనం గమనించుదాం. ఏమన్నారు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అదనమాట ఈరోజు మనం ఆలోచించేసి, those who know their God will do valiantly. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చే. ఈ రోజున నేను ఒక ప్రశ్న మీకు ఇస్తున్నాను. తమ దేవుని ఎరిగిన వారు, దేవుని గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నారు. దేవుని వ్యక్తిగతముగా తెలుసుకున్నవారు చాలా కొంతమంది ఉన్నారు. మీ దేవుడు గొప్పవాడండి, మీ దేవుడు ఎర్ర సముద్రంలో నుండి మిమ్మల్ని పొడి నేల మీద నడిపించారండి, మీ దేవుడు ఆ యొక్క మన్నాను కురిపించాడని అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు బలమైన వాడు. అందుకని చిన్నపిల్లలు సండే స్కూల్లో పాటలు పాడేవారు, మీకు అందరికీ తెలుసు. మై గాడ్ ఈజ్ సో గ్రేట్, సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ, దేర్ ఈజ్ నథింగ్ మై గాడ్ కెనాట్ డూ. ఎంత చక్కగా పాడేవాళ్ళు కదండి. అదనమాట ఈ వచనముల నుండి వ్రాయబడిన పాట. మై గాడ్ ఈజ్ సో గ్రేట్, so strong and so mighty, there is nothing my God cannot do. There is nothing my God cannot do. My God is so great, so strong and so mighty, there is nothing my God cannot do. There is nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His, show me walk to. My God is so great, so strong and so mighty, there is nothing my God cannot do. There is nothing my God can. ఆ రోజున మక్కబియేస్ అన్నాడు, ఆ రోజున గాబ్రియేలు దూత దానియేలుతో, ఏమయ్యా దక్షిణ రాజ్యం వస్తుంది, ఉత్తర రాజ్యం వస్తుంది, తూర్పు రాజ్యం వస్తుంది, పడమటి రాజ్యం వస్తుంది, అంత్యక్రీస్తు రాబోతున్నాడు, భయంకరమైన కార్యాలు జరుగుతాయి, నువ్వు భయపడవద్దు అని 58 వచనాలు చెప్తూ, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట దానియేలు 11వ అధ్యాయంలో ఇన్సర్ట్ చేశారో మనకైతే ఎవరికి తెలియదు. ఆ రోజున వారికి ధైర్యంగా ఉండాలి, ఈరోజు మనకి ధైర్యంగా ఉండాలి కదండి. అందుకని దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కారు. ఒకవేళ ఈరోజు మీ కుటుంబంలో ఏదైనా శోధనలతో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, ఈ రోజున ఒకవేళ అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ ఉన్నారేమో, ఈరోజు ఎవరైనా మీ బిడ్డలు దూరంగా ఉన్నారని, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అని కొంచెం విచార దుఃఖంతో ఉన్నారేమో, ఈరోజు నాకు వచ్చే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా వస్తున్నాయి ఏమిటి, ఈ యొక్క దుష్టులు దేవుణ్ణి ఎరగని వారు దూషిస్తున్నారు దేవుని సేవకుల్ని అనే ఆలోచనలు ఒకవేళ కలిగితే కలగవచ్చు. వాటన్నిటికీ ఒకే జవాబు ఈరోజు ఏమిటంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వచనాన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీరు మనందరం కూడా ఈ వచనాన్ని నమ్ముతున్నాం. తమ దేవుణ్ణి ఎరుగువారు అనగా దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని గురించి తెలిసిన వారు, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నవారు. దెర్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్
knowing about God and knowing God personally, isn't it? కదా. కాబట్టి మరి యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కని మాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం ప్రియులారా. అక్కడ ఏమనుందండి ఆ మాట? తండ్రి, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎవరైతే ఆయన్ని గుర్తెరుగుతారో, ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే మరి దేవుని గురించి తెలియని వారు, లేక దేవుడంటే గొప్పోడు అండి అని ఆయన గొప్పతనాన్ని హృదయంలో ఉంచుకొనని వారు కూడా చాలామంది ఉన్నారు కదా. కీర్తనలో 14వ కీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని మాట వ్రాసాడు. ఎవరి గురించి? ఇటువంటి వారి గురించే. దేవుడు ఉన్నాడో లేదో మనకెందుకండి? ఉదయం లేవగానే మంచి బ్రేక్ఫాస్ట్ వస్తుంది, మంచి లంచ్ వస్తుంది, మంచి డిన్నర్ వస్తుంది, ఆ యొక్క ఫెరారీ కార్ వస్తుంది, మంచి సూట్ వస్తుంది, సొంత ఫ్లైట్ వస్తుంది, తిరుగుతున్నాను ప్రపంచం అంతా. దేవుడు ఉన్నాడో లేదో నాకెందుకు? వాళ్ళని ఎగ్నాస్టిక్ అంటారనమాట. ఉన్నాడో లేడో నాకెందుకు, ఉన్నాడో లేడో. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడమ్మా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేయువారు. మాకన్నీ ఉన్నాయి అనేవాడు ఒక రోజున స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి మౌంటైన్స్లో పడిపోయాడంట. దాని తర్వాత ఎవరికి తెలియదు. అమ్మో, ఆ రోజున ఏడ్చాడంట, దేవా నీవు ఉన్నావా, నువ్వు నిజంగా ఉంటే నాకు సహాయం చేయ అని 3 రోజులు అక్కడే ఉంటే ఏదో రకంగా ఇక్కడ ఏదో ఒక మంట కనబడుతూ ఉంది అని పైనుంచి ఒక హెలికాప్టరు వస్తే, ఎవరయ్యా నువ్వు? నేను పడిపోయానయ్యా అయ్యా అంటే నాకు సహాయం చేయండి అంటే, అప్పుడు దేవుడు మమ్మల్ని పంపించాడయ్యా అని అంటే, నిజమేనయ్యా ఆ దేవుడు ఉన్నాడని ఈరోజు నమ్ముతున్నాను. ఈ దేవుడు లేడన్నాను ఇప్పటి వరకు, ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేవాడు కూడా మొట్టమొదటిగా చంద్రమండలంలో కాలు పెట్టి, దేవుడు అంటే పెద్దగానికి విశ్వాసం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసి గట్టిగా అరిచాడంట, గాడ్ యు ఆర్ దేర్ అంటే దేవాన్ని ఉన్నావయ్యా అని అరిచాడు. కాబట్టి జిమ్ ఇర్విన్ కూడా అదే పని చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుడు లేడనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడో లేదో మాకెందుకు అనేవారు కొంతమంది ఉన్నారు. రోమా పత్రికలో కూడా 1వ అధ్యాయంలో పౌలు గారు చక్కని విశ్లేషణ ఇచ్చాడు. 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గమనిస్తే వారి గురించి ఈ రకంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా కదండి. వారు మరియు వారు దేవుడున్నాడని తెలిసియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా ఆయనకు చెల్లించలేదు. తమ వాదముల యందు వ్యర్థులయ్యారంట వాళ్ళు. చూసారండి, ఈరోజు ఎక్కువ శాతము దేవుడు లేడని కొంతమంది అంటున్నారు. దేవుడు ఉన్నాడో లేడో మాకెందుకండి, మాకు వస్తే కదా, క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆ క్యాన్సర్ నాకు వస్తే కదా అని, ఏమో దేవుడితో నాకెందుకండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఈ దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఈరోజు చదువుకున్న వచన భాగంలో 37లో తమ దేవుని తెలుసుకున్నవారు, తమ దేవుని అనుభవించిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మానవులందరూ దేవుని తెలుసుకోవాలని దేవుడు గొప్ప ప్రత్యక్షత మనందరికి ఇచ్చారండి.
19వ కీర్తనలో మనం మొదటి వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దాన్ని సాధారణమైన ప్రత్యక్షత, దేవుడు అందరికీ ప్రత్యక్షత ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారైనా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచు ఉన్నది. పగటికి పగలు బోధ చేయుచు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచు ఉన్నది. చాలు. కాబట్టి నీకు బైబిల్ ఉన్నా లేకపోయినా, బైబిల్ చెప్పేవారు అక్కడ అడవుల్లో బైబిల్ లేవు, కొండల్లో చెప్పేవారు లేరు, కానీ వారు దేవుణ్ణి గుర్తెరుగుతున్నారు. హిమాలయ పర్వతాల్లో ఆ రోజుల్లో ఎవరు లేరు, కానీ వారు ఏం చూస్తున్నారు? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. ఆ చంద్రుడు రాగానే, ఆ సూర్యుడు రాగానే ఆయన వెనుక దేవుని శక్తి ఏదో ఉన్నది అని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. చూసారండి? అంత మాత్రమే కాదు, దేవుడు ప్రత్యేకంగా నేనున్నానయ్యా, మీ కొరకే ఉన్నాను అనే ప్రత్యక్షత. దీన్ని ఏమంటారంటే స్పెషల్ రివలేషన్ అని అంటారనమాట. దీన్ని ఏమంటారండి? స్పెషల్ రివలేషన్. ప్రత్యేకంగా నీ కొరకు కదా, ప్రత్యేకంగా మట్టా శంకర్రావు ఉన్నాడు అనుకోండి, నీ కొరకేనయ్యా ఈ రెవల్యూషను అని ప్రభు అంటున్నాడు. ప్రత్యేకంగా మరి ఆ యొక్క మోహన్ రావు ఉన్నాడు అనుకోండి, నీ కొరకేనయ్యా, ఇదిగో నీవు అన్నిట్లో నాకు బాగానే జరిగిపోతుందండి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, చక్కగా సన్నబియ్యం తెచ్చుకుంటున్నాను, నాటుకోని తెచ్చుకుంటున్నాను, నాకు బాగున్నదే దేవా, ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు అని కొంతమంది అంటున్నారు. కానీ ప్రభు అట్లా కాదు. అవన్నీ ఇచ్చిన వాడిని నేనేనయ్యా, నన్ను నేను నీకు ప్రత్యక్షపరుచుకుంటున్నానయ్యా అని చెప్పిన వారికి అర్థం కావటం లేదు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఏమన్నారు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంతవరకు చెప్పేసి ఆయన ఊరుకోలేదు. ప్రియులారా, 14వ వచనములో ఆయన మరలా ఏం చెప్పాడంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణనిగా మన మధ్యను నివసించను అని అన్నాను కదండి. ఎవరు ఆ వాక్యము? శరీరధారి అయి కదండి. కొంతమంది పాటలు పాడుతున్నారు, వాక్యమే శరీరధారి అయి నివసించను, జీవమే మనకు వెలుగుమయముగా ఉండెను అని క్రిస్మస్ అప్పుడే పాడతారు, తర్వాత మామూలు అప్పుడు పాడరు. వాక్యమే, ఆ వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంకో చక్కగా చదువుకోవాలంటే ఆది యందే యేసుక్రీస్తు ఉండెను, ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, ఆ యేసుక్రీస్తే దేవుడు. హల్లెలూయానండి. అదన్నమాట. ఆయన ఏమిచ్చాడు? మనకు ప్రత్యేకమైన ప్రత్యక్షత మనకిచ్చారు. 14వ వచనంలో గుర్తుంటుంది కదా. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో అనేక సంగతులు చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసయ్య. శిష్యులతో చాలా సంగతులు ఆయన చెప్తాం. పిలుపు అని ఒక శిష్యుడు యేసు ప్రభుని అడిగారు, ప్రభా తండ్రిని మాకు కనుపర్చయ్యా. ప్రభు అయిన యేసయ్య అన్నాడు, పిలుపు నేను మీ దగ్గరే ఉన్నాను కదయ్యా, నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడే, నేను తండ్రిలోను తండ్రి నాలోను ఉన్నాడని మీరు 14:10 వచనంలో అద్భుతమైన మాట యేసయ్య చెప్పారు కదండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు. కాబట్టి వీరందరూ కూడా శిష్యులే,
అసలు యేసు ప్రభువుని చూస్తున్నారు కానీ వారికి తండ్రి గురించి అర్థం కాలేదు. యేసు ప్రభువులో ఉన్న నిత్య జీవము గురించి వారికి అసలే అర్థము కాలేదు. ఈరోజు ఉదయకాల ఆరాధనలో ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ ఉదయకాలము నీతో నాతో ఆ యొక్క దానియేలు గ్రంథము ఆ యొక్క 11వ అధ్యాయము 32వ వచనం మనతో చెప్తూ ఉంది, దోస్ హూ నో దేర్ గాడ్ shall be strengthened and they will do great things. తమ దేవుని ఎవరైతే తెలుసుకుంటారో వారు మరి బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అసలు ఈరోజు ఆ దేవుడెవరో నువ్వు తెలుసుకున్నావా? ఆ దేవుడు గొప్పోడండి, దేవుడు మంచోడండి, మా నాయన ఒరిస్సాలో పడిపోతే కాలు ఇరిగినా ఆయన లేపాడు. ఇంతవరకైనా దేవుని గురించి మీరు తెలుసుకుంది? ఆ దేవుడు గొప్పోడండి, మంచోడండి. మా అమ్మాయి ఆ యొక్క నీట్ ఎగ్జామ్కి వెళ్తే అసలు ఫ్రీ సీట్ వచ్చిందండి ఇంతమందిలో, ఇక దాని గురించే చెప్పుకుంటేది సాక్ష్యం అంట. ఇంతవరకైనా దేవుని తెలుసుకునేది? మా అమ్మాయికి పలానా ఈరోజు ఎవరు ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్యోగం వచ్చిందండి, దేవునికి స్తోత్రం, చాలా గొప్ప విషయం అమ్మ అందరికంటే. అయితే మీ అబ్బాయి అమ్మాయి వస్తే ఒక మాట చెప్తాను, అయ్యా ఐసిఐసిఐలో ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏంటంటే ఆయన రక్షకుడని, ఆయన నీ కొరకు లోకంలోకి వచ్చి మరణించాడని నువ్వు తెలుసుకుంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నీ దేవుణ్ణి నువ్వు ఎరిగినవాడు అవుతావు. అప్పుడు ఐసిఐసిఐలో చిన్న ఉద్యోగం ఏంటయ్యా, బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనే నీవు వైస్ ప్రెసిడెంట్ మేనేజర్ అవుతావు అని చెప్పాను. కాబట్టి తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్పకారు. ఒక చిన్న కేస్ స్టడీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉన్నది కదండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉన్నది. ఆ అమ్మాయిని ఏమంటున్నాం మనం? సమరయ. సరే, తన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బాగా తెలుసు. ఆ సమరయ స్త్రీ కదా గారు, అది ఎప్పుడు ఎన్నోసార్లు విన్నాం. ఆమె దొరికిందా అని అనుకోవద్దు, కానీ ఆమె ద్వారా గొప్ప పాఠాలు దానిలో ఇమిడియోని ప్రియులారా. ఆ సమరయ స్త్రీ ఇచ్చి ఆమె గురించి ఎన్నిసార్లు అండి అక్కర్లేదండి. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు ఆయన. ఈ మాటలేగా ఆ మాటలు నేను చెప్పను, అవి ఇప్పుడు మనకు అక్కర్లేదు. సమరయ స్త్రీ ఎంత గొప్ప స్త్రీ అంటే యేసు ప్రభుతో మాట్లాడింది. యేసు ప్రభుతో మాట్లాడి ఆమె ఒక్కొక్కటే చెప్పిందండి. ఆ యొక్క 4వ అధ్యాయం 19వ వచనం అసలు 12వ వచనంలో ఏమని చెప్పింది? ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి చెప్పింది. మేము ఇశ్రాయేలీయులమండి, యేసు ప్రభుకు తెలియనట్టుగా మేము యూదులము. మాకు ఒక పితరుడు ఉండేవాడు, ఆయన పేరు యాకోబు. ఆయన దినాల్లో ఒక బావిని తవ్వించారు, చాలా లోతుగా ఉండేది. మరి ఆ నీళ్లు చాలా బాగుండేవి, దానికి యాకోబు బావి అనే పేరు పెట్టారు అని చెప్పింది. ఇంత చరిత్ర చెప్పిందంటే ఆ సమరయ స్త్రీ గొప్ప స్త్రీ అయినా కాదా? ఏమా, అవునా కాదా? మరి అంతకుముందు ఎందుకండి సమరయ స్త్రీ ఎందుకన్నావు ఇందాక? ఇంకా చూద్దాం ఏమేమి ఉంటుందంట. ఇంకా చాలా చెప్తుంది. 19వ వచనంలో ఆ యేసు ప్రభుని ఆయన మాటలు వింటూ ఉంటుంటే ఏముందంట? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నా. ఏంటో ఎంతో మందిని చదివేసింది, చాలా జ్ఞానం కలిగింది ఆ స్త్రీ. ఇన్ని ఏమ్మా, పురుషులు బాగా చదువుతారా మనుషుల్ని? స్త్రీలు బాగా చదువుతారండి. వెరీ గుడ్, స్త్రీలే బాగా చదువుతారని ఐఏఎస్ కాంపిటీషన్లో కూడా చెప్తున్నారు కదా. పురుషులైతే చక్క ఏదో చక్క డబ్బులు తీసుకొచ్చాం, ఇది ఇంట్లో ఇచ్చేసాం, ఆ బీరువాలో పెట్టేసే అంతవరకే వాళ్ళు చదివారు కదా. స్త్రీలైతే అన్ని మక్కి చదివి, ఏమండి ఈ నెలలో నువ్వు మార్కెటింగ్ చేసావు, 35,000 రావాలి కదా,
10,000 తీసుకొచ్చావేంటి, ఏమైంది, రకరకాలుగా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఇవన్నీ అక్కర్లేదు మనకు. ఈ స్త్రీ బాగా యేసుప్రభుని చదివి ఏమంటుంది, అయ్యా నీవు ప్రవక్తలాగున్నావే అని అంటుంది. యేసుప్రభు ఏం చెప్పలేదు ఆ స్త్రీతో. నిజమేనమ్మా, ఓ పర్వాలేదులే చెప్పని అనుకుంటున్నాడు. తర్వాత ఆ స్త్రీ దేని గురించి చెప్పింది, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో, మా పితరులు అమ్మా ఇంకొకటి 20కి వెళ్ళిపో. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి, వెరీ గుడ్. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని. కాబట్టి ఆ స్త్రీ ఎన్ని చెప్తూ ఉందండి. చరిత్ర యాకోబు బావి గురించి చెప్తూ ఉంది, ప్రాఫిట్స్ గురించి చెప్తూ ఉంది. తర్వాత ఇప్పుడు ఏం చెప్పింది, మా పితరులు ఇదిగో మేము సమరయులం అండి, ఆ పర్వతం ఉంది, ఆ పర్వతం మీద మేము ఆరాధించేవారమండి అని చెప్తూ ఉంది. షీ